ఇక ఖమ్మం ఎస్ఆర్ కన్వెన్షన్లో అనుచరులు ముఖ్య నాయకులతో పొంగులేటి భేటీ అయ్యారు. భేటీ అనంతరం పొంగులేటి తన నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. పొంగులేటి కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమయ్యారనే చర్చ నడుస్తున్న నేపథ్యంలో ఆయన నిర్వహిస్తున్న కార్యకర్తల మీటింగ్పై ఆసక్తి నెలకొంది. ఖమ్మం జిల్లా పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. పొంగులేటి పొలిటికల్ ఫ్యూచర్ ఏ పార్టీ వైపు అనే చర్చ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. హస్తం వైపా, కమలం వైపా పార్టీ పెట్టే ఆలోచన అని పొలిటికల్ సర్కిల్స్లో తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో పొంగులేటి జూపల్లి రాజకీయ భవిష్యత్తు ఆసక్తిగా మారింది. ఇక ప్రస్తుతం ఎస్ఆర్ కన్వెన్షన్లో జరుగుతున్నటువంటి మీటింగ్కి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి లైవ్ ద్వారా అందిస్తారు. తిరుపతి. శివ, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన నియోజకవర్గాల ముఖ్య కార్యకర్తలతో అనుచరులతో పొంగులేటి సమావేశం కొనసాగుతుంది. ఖమ్మం బైపాస్ రోడ్లో నుండి ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో పొంగులేటి సమావేశం కొనసాగుతున్న పరిస్థితి కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఇప్పటివరకు 4 నియోజకవర్గాలకు సంబంధించిన అనుచరులతో కూడా ఆయన అభిప్రాయాలు తీసుకున్న పరిస్థితి. ఏ పార్టీలోకి వెళ్తే ఏ విధంగా ఉంటుంది, ఎట్లా ఉండాలి భవిష్యత్ కార్యాచరణ, పొలిటికల్ ఎంట్రీ, రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి కూడా పొంగులేటి కార్యకర్తలు అనుచరులు కూడా అభిప్రాయాలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటివరకు 4 నియోజకవర్గాల నేతలు కార్యకర్తలు కూడా అభిప్రాయాలు చెప్పినటువంటి పరిస్థితి. దాదాపుగా కాంగ్రెస్ పార్టీలో చేరాలి, చేరితేనే బాగుంటుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీజేపీ లేదు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి జైన్ అయితే తప్పకుండా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి 10 నియోజకవర్గాలలో గెలిచే అవకాశం అంతా కూడా కార్యకర్తలు అభిప్రాయం వ్యక్తం పరిస్థితి. ప్రస్తుతం మనం ఎస్ఆర్ కన్వెన్షన్ బయట చూస్తున్నాం. ఆయన ముఖ్య అనుచరుల కోలాహలం సందడి కనిపించిన పరిస్థితి. ఎస్ఆర్ కన్వెన్షన్ లోపల సమావేశం కొనసాగుతుంది. ఎస్ఆర్ కన్వెన్షన్ లోపల కూడా మొత్తం కార్యకర్తలతో అనుచరులతో నిండిపోయిన పరిస్థితి. జై కాంగ్రెస్, జై రాహుల్ గాంధీ, జై సోనియా గాంధీ అంటూ కూడా ఇప్పటికే ఆ నినాదాలు వినిపిస్తున్నటువంటి దాదాపుగా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసినటువంటి పరిస్థితి. 12వ తారీఖు కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించే అవకాశం ఉంది. 20, 22, 25న కూడా ఖమ్మం నగరంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి. ఎందుకంటే ఎస్ఆర్ కన్వెన్షన్ లోపల పార్టీ కార్యకర్తలు మెజారిటీ అభిప్రాయం కూడా కాంగ్రెస్ పార్టీలో చేరాలని చెప్తారు. నాతో పాటు కొంతమంది కార్యకర్తలు పొంగులేటి అనుసరున్నారు. అసలు ఈ మీటింగ్ ఉద్దేశం ఏంటి, ఆయన అభిప్రాయాన్ని ఎప్పుడు చెప్పబోతున్నారో వారితో మాట్లాడదాం. ఈ మీటింగ్లో ఎటువంటి అంశాలు లేవనెత్తుతున్నారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏ పార్టీలో జాయిన్ అవుతున్నారు, మీటింగ్లో ఏం జరుగుతుందంటే? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రాజకీయ జనవరిలో తెలంగాణ గవర్నమెంట్పై ధిక్కార స్వరం వినిపించారు. ఆ ధిక్కార స్వరం అనేది ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసమే తప్ప ఏ రాజకీయ భవిష్యత్తు కోసం ఏదో రాజకీయ దానికోసమే కాదు. ఇంకోటి ఏంటంటే ఇవాళ టోటల్ తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఉమ్మడి ఖమ్మం జిల్లా కూడా తన మాట కోసం ఎదురు చూస్తుంది. ఏ పేదవాడైతే పట్టెడు అన్నం కోసం ఎదురు చూస్తుండో ఆ పట్టెడు అన్నానికి శ్రీనివాసరెడ్డి ద్వారా ఇప్పించగలమని మేము భావిస్తున్నాం. అతని అడుగులు ఏ విధంగా ఉంటే టోటల్ 10 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కానీ ప్రజలు కానీ అతని మాట వెంటనే నడుస్తారు. కానీ మెజారిటీ పీపుల్స్ ఏంటంటే కాంగ్రెస్ అన్నమాట మాత్రం వాస్తవం. కానీ ఏంటంటే నాయకుడు తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉండటమే రాజకీయ పార్టీల్లో కానీ ఒక వ్యక్తిని ప్రేమించేటప్పుడు కానీ ఆ వ్యక్తికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా తన భవిష్యత్తు రాజకీయాలలో ముందుకు ఏ రాజకీయాలకైతే మనం పోగలుగుతున్నామో దానికోసమే మేమందరం కూడా ఎదురు చూస్తున్నాం. ఈరోజు 9 సంవత్సరాల తెలంగాణ పరిపాలనలో, కేసీఆర్ పరిపాలనలో ఇక్కడ రైతులు కానీ, విద్యార్థులు కానీ, మామూలుగా టాపీ మేస్త్రులు కానీ విపరీతమైన ఇబ్బందులు పడుతున్నారు. దళిత బంధు, బీసీ బంధు అని చెప్పేసి 101 హాస్టల్స్ బిల్డింగ్స్ అని చెప్పేసి కడుతున్నారు తప్ప ఒక సచివాలయం బిల్డింగ్, ఒక ప్రగతి భవన్ తప్ప తెలంగాణలో ఏ కట్టడం కానీ కనపడలేదు. వీటన్నిటికీ వ్యతిరేకంగా
కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ కూడా గలం ఇప్పని టైంలోనే సీనన్న గలం ఇప్పాడు. అంటే సీనన్న బలం ఏంటో బలగం ఏంటో ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు సీనన్న కోసం ఎదురు చూస్తున్నాయి. ఇది అవునన్నా కాదన్నా అక్షర సత్యం. దీనికి అనుగుణంగా తెలంగాణ గవర్నమెంట్ని ఏ పార్టీ అయితే ఢీ కొడుతుందో ఆ పార్టీ కోసం అన్వేషణలో ఉన్నమాట వాస్తవం. అతను అడుగులెమ్మటే కూడా ఈ రాష్ట్ర ప్రజలు ప్రధానంగా ఈ మీటింగ్లో పొంగులేటి రాజకీయ భవిష్యత్తు, పొంగులేటి అనుచరుల రాజకీయ భవిష్యత్తు కాంగ్రెస్ వైపు వెళ్తున్నట్టేనా? ఇక్కడ 3 చూస్తే అంత కాంగ్రెస్, జై కాంగ్రెస్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతా ఉంది. నియోజకవర్గాల వారీగా నియోజకవర్గాల ఇన్ఛార్జిగా సీనన్న అభ్యర్థులు ఇప్పటికీ ప్రకటించాడు. ఈ రోజు వరకు కూడా సీనన్న నేను పలానా అభ్యర్థి అని చెప్పి ప్రకటించారు. వాళ్ళందరితోనూ అక్కడున్న మండల స్థాయి కార్యకర్తలతోని మండల స్థాయి నాయకులతో డిస్కషన్ చేసి ఆ డిస్కషన్ ఏ విధంగా అయితే మనం ముందుకు పోదామో, ప్రజల్లో ఏ అభిప్రాయం ఉంది, నాయకులు ఏ అభిప్రాయం ఉంది, ఆ అభిప్రాయానికి కట్టుబడి ఉందాం అనే ఆలోచన తప్ప ఇప్పటికీ కూడా ఈ పార్టీ అనేది నిర్ణయించలేదు. కాంగ్రెస్ పార్టీకి పోతే మంచిదని చెప్పేసి ప్రతి ఒక్క కార్యకర్త అనుకుంటున్నమాట వాస్తవం. బీజేపీ అయితే ఖమ్మం జిల్లాలో బలంగా లేదు అనే ఉద్దేశం కూడా ప్రజలు వ్యక్తం చేస్తున్నమాట. కాంగ్రెస్లో పోతే 10కి 10 సీట్లు మనం సాధించగలము, రేపు గవర్నమెంట్ని కూడా ఢీ కొట్టే శక్తి సామర్థ్యాలు మన దగ్గర ఉంటాయి అనే ఉద్దేశం అన్నమాట వాస్తవం. కానీ సీనన్న లాస్ట్కి బీజేపీ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా ఇంకా ఏ పార్టీ అయినా కానీ ఇక్కడున్న నాయకులు కార్యకర్తలు కట్టుబడి ఉంటారు. ఒకళ్ళిద్దరు పోతే జారిపోవచ్చు, కానీ మాకు సీనన్న మాటే మా బాట. సీనన్న ఏ నిర్ణయం తీసుకున్నా కేసీఆర్ గుండెల్లో రైలు పరిగెట్టడం ఖాయం. ఇక్కడ 10 సీట్లు గెలిచే సాధ్యం ఒక సీనన్నకు తప్ప ఎవరికీ లేదు. ఏ నాయకుడు కూడా ఈ జిల్లాలో, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏ పల్లెకి పోయినా కానీ పలకరించే నాయకుడు ఎవరు అంటే ఒక సీనన్న అంటారు తప్ప అదే పలకరింపు రాష్ట్రానికి చూపిస్తాం. అది కొద్ది రోజులు టైం ఉంది. రాష్ట్రంలో మేము గెలిచి చూపిస్తాం. టీఆర్ఎస్ గవర్నమెంట్ని పడగొట్టడమే సీనన్న లక్ష్యం. ఆయన మాట మేము శిరసా వహిస్తాం. ఇక్కడున్న నాయకులందరూ కూడా శిరసా వహిస్తాం. మీరు చెప్పండి, దాదాపుగా కాంగ్రెస్లో చేరేందుకు ఫిక్స్ అయిన పరిస్థితి ఇవాళ ప్రకటిస్తారా లేదా ప్రణతార్గా ప్రకటిస్తారా, ఏం చెప్తారు? ఏది ఏమైనా జరుగుతున్న పరిణామాలు ఒక 5-6 నెలల్లో చూసుకుంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నిర్ణయం అతని నోటి నుంచి వెలువడేంత వరకు ప్రతి కార్యకర్త కానీ ప్రతి ఎవరైనా కానీ వెయిట్ చేయాల్సిందే. ఈరోజు నిర్ణయం ప్రకటిస్తారని మేము కూడా ఆశాజనకంగా ఉన్నాము. అదే చూస్తున్నాం. మేము కూడా చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాము. ఆ మాట ఎప్పుడు బయటకు వస్తుందా అని చెప్పేసి. అందుట్లో డైరెక్ట్గా నోట్లోంచి ఆయన ఒక మాట బయటకు పెట్టడానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అనేవారు వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ, ఒక సిస్టమ్. ఎలా ఉందంటే సిస్టమ్ ఇవాళ ఈ ఖమ్మం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఈడీ కేసులు కానీ, కవిత గురించి మాట్లాడుకోవడం కానీ, లిక్కర్ స్కామ్లో కానీ, ఈ పేపర్ లీకేజీలు కానీ, వీటన్నిటి గురించి ఎంత 1 నిమిషమో 2 నిమిషాల్లో మాట్లాడతారులే. కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకోబోతున్నారని రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠభరితంగా ప్రతి ఒక్కరూ వెయిట్ చేస్తున్నారు ఈరోజు. దాంట్లో భాగంగా ఈరోజు నిర్ణయం తీసుకోవాలని మేము కూడా ఆశిస్తున్నాము. ఇంకొక మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అతను నిర్ణయం తీసుకోవడానికి ప్రతి ఒక్క కార్యకర్తని అడిగి వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకున్న తర్వాత నేను నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు. ఈరోజు చెప్పాలి, లేకపోతే ఇంకొక రోజు ఆలస్యం అయితే అయి ఉండొచ్చు. కానీ 100%గా అతని నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పేసి నేను పదే తప్పక చెప్తున్నాను. పొంగులేటి అనుచరుల అభిప్రాయం అయితే ఖమ్మం నగరంలోని బైపాస్ రోడ్ దగ్గర ఎస్ఆర్ కన్వెన్షన్ దగ్గర పొంగులేటి అనుచరుల కోలాహలం కనబడుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది.